ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట. మనం ఎప్పుడు కూడా ఒక సింహం వలె పరాక్రమం కలిగి జీవించేవారిగా ఉండాలి. సింహము దేనికి కూడా భయపడదు. మనము కొన్నిసార్లు చాలా విషయాలకు భయపడి వెనక్కి తిరిగిపోతూ ఉంటాము. అందుకే సామెతల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా, 30వ అధ్యాయం 30వ వచనంలో ఎల్ల మృగములలో పరాక్రమము గలదై ఎవనికైనా భయపడని వెనుకకు తిరగని సింహము అని. సింహము ఎప్పుడు కూడా దేనికి భయపడదు. అది భయపడి వెనక్కి తిరిగి వెళ్ళిపోయే జంతువు అయితే కాదు. అలాగే మనము కూడా ఒక సింహము వలె మన భయం కలిగినప్పుడు మనము వెనక్కి తిరిగి వెళ్ళిపోయేవారిగా కాకుండా ముందుకు సాగిపోయేవారిగా మనం ఉండాలి. సంసోను తన మీదకి 1000 మంది శత్రువులు వచ్చినప్పుడు సంసోను పరాక్రమం గలవాడై ధైర్యంగా తన పక్షంగా దేవుడు ఉన్నాడని, సంసోను మీదకి దేవుని ఆత్మ బలంగా దిగి వచ్చినప్పుడు అప్పుడు సంసోను గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను తీసుకుని 1000 మందిని కూడా చంపాడు. న్యాయాధిపతులు 15వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది కదా. అలాగే మనము కూడా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకి ఇంకెందుకు భయము? మనము ఎప్పుడు కూడా భయపడేవారిగా మనం ఉండకూడదు. మన శత్రువుల్ని ఎదుట మనం ఎప్పుడు కూడా ధైర్యంగా నిలబడేవారిగా మనం ఉండాలి. వెనక్కి తిరిగి మనము భయపడి వెనక్కి వెళ్ళిపోయేవారిగా ఉండకూడదు. ఎందుకంటే మన పక్షంగా ఉన్నవాడు మన పక్షంగా యుద్ధం చేయవాడు చాలా బలవంతుడు. కాబట్టి మన శత్రువులకు మనకే తెలియకుండా మన శత్రువులతో దేవుడు యుద్ధం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా భయాన్ని విడిచిపెట్టి సంసోను వలె ధైర్యంగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వారిగా ఉండాలి. అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.